లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, అది కూడా మనకి రూపే వేరియంట్లో. అండ్ దట్టు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే ఒక మంచి క్రెడిట్ కార్డ్ గురించి కనుక మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నేను వచ్చేసరికి రూరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మీకు ఇన్ డీటెయిల్ గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, ఈ కార్డ్ యూస్ చేయడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంది అండ్ ఎలా అప్లై చేసుకోవాలని అయితే మీకు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా అండ్ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఈ వీడియో మీకు అందరికి నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. వాట్ ఈస్ రూరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్? అసలు మనకు ఒక మంచి క్లారిటీ అయితే తెచ్చుకుందాం ఫస్ట్. అసలు రూరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అంటే ఇది అసలు మనకి ట్రెడిషనల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అలా అయితే కాదనమాట. ఇది యాప్ బేస్డ్ బ్యాంకింగ్ సిస్టమ్. దీంట్లో మనకి ఎటువంటి ఫిజికల్ బ్యాంక్ అయితే ఉండదు. ఎలా అయితే మనకి పేటిఎం కి ఫిజికల్ బ్యాంక్ ఉండదు అండ్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎలా అయితే ఫిజికల్ బ్యాంక్ ఉండదు, సేమ్ అలానే దీనికి కూడా మనకి ఎటువంటి ఫిజికల్ బ్యాంక్ అయితే ఉండదు అనమాట. ఇది ఓన్లీ యాప్ బేస్డ్ బ్యాంకింగ్ సిస్టమ్. దీంట్లో మనకి ఒక క్రెడిట్ కార్డ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి మీకు మాక్సిమం లిమిట్ వచ్చేసరికి మీకు 1.5 lakh మాత్రమే వస్తుంది. అప్లై చేస్తే మాత్రం ఇనిషియల్ అయితే మీకు 1.5 lakh వరకు అయితే వస్తుంది. సో చాలా మందికి ఏమవుతుందంటే తక్కువ లిమిట్ అయితే వస్తుంది అనమాట. అరౌండ్ 10,000, 20,000, 30,000 ఇలా తక్కువ లిమిట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట ఈ క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి. ఈ క్రెడిట్ కార్డ్ లో మనకి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకు కొంచెం బెస్ట్ అనిపించిన బెనిఫిట్ ఏంటంటే ఇది వచ్చేసరికి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో స్టూడెంట్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. మీ ఏజ్ 18 కంటే ఎబోవ్ ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ 60 కంటే తక్కువ ఉండాల్సి ఉంటుంది, 60 years కంటే తక్కువ ఉండాల్సి ఉంటుంది. వాళ్ళకి మాత్రం ఈ క్రెడిట్ కార్డ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇదైతే నాకు బెస్ట్ అనిపించింది అనమాట. ఎందుకంటే చాలా వరకు క్రెడిట్ కార్డ్స్ ఏం చేస్తాయి అంటే స్టూడెంట్స్ కి అంత తొందరగా క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే చేయవన్నమాట. రూరల్ బ్యాంక్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఇది నాకు కొంచెం బెస్ట్ అనిపించిన ఫీచర్ అనమాట దీంట్లో ఫస్ట్ చూసుకున్నట్టయితే. అండ్ దీంట్లో ఇక మనకి జాయినింగ్ ఫీజ్ అండ్ యాన్యువల్ ఫీజ్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, దీంట్లో మనకి 0 జాయినింగ్ ఫీజ్ అండ్ 0 యాన్యువల్ ఫీజ్ అయితే వస్తుంది. అండ్ దాంతో పాటు ఒకవేళ ఫ్యూచర్ లో కనుక మీ కార్డ్ ఎక్స్పైరీ అయిపోయి ఇంకో కార్డు కనుక మీరు తీసుకుందాం అనుకున్నా సరే దానికి కూడా మీకు ఎటువంటి చార్జెస్ అయితే ఉండవు అనమాట. అది కూడా మీకు కంప్లీట్ గా ఫ్రీగా అయితే వస్తుంది అనమాట. ఇన్ని ఫ్రీగా ఇస్తున్నారు కదా, దీంట్లో ఏమైనా హిడెన్ చార్జెస్ ఉన్నాయంటే అది కూడా లేదు ఫ్రెండ్స్. మీకు ఎటువంటి హిడెన్ చార్జెస్ అయితే ఉండదు అండ్ ఎటువంటి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఎటువంటి కార్డు రీప్లేస్మెంట్ ఫీ కూడా అయితే మీకు ఇక్కడ ఉండదు అనమాట. అండ్ ఇక మనకి థర్డ్ ఫీచర్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చేసరికి ఎప్పుడైతే మనం మనీ యూస్ చేస్తామో యూస్ చేసిన దగ్గర నుంచి మనకి 62 days ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ లిమిట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీంట్లో సరికి మనకి 3 days గ్రేస్ పీరియడ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. గ్రేస్ పీరియడ్ తీసేస్తే 59 days వరకు అయితే మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఒకవేళ ఇవాళ కనుక మీరు మనీ తీసుకున్నారు అనుకోండి, ఈ రోజు నుంచి మీ క్రెడిట్ అనేది మీరు ఒకవేళ కట్టాలనుకుంటే 62 days వరకు అయితే మీకు టైం అయితే ఉంటుంది అనమాట. అది వచ్చేసరికి ఏంటంటే నిన్న మీకు బిల్ జనరేట్ అయి ఉండాలి. ఇవాళ కనుక మీరు విత్డ్రా చేశారనుకోండి, ఏదైనా మనీ స్పెండ్ చేశారనుకోండి, ఈ రోజు నుంచి కన్సిడర్ చేసుకుంటే మీకు 62 days తర్వాత మీరు కట్టుకోవచ్చు అనమాట. చాలా వరకు ట్రెడిషనల్ బ్యాంక్స్ ఎలా ఉంటుంది, ఒక 30 days ఇస్తారు మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్. దాని తర్వాత బిల్ జనరేట్ అవుతుంది. బిల్ జనరేట్ అయినా కంచండి 15 days మనం కట్టుకోనికి అండ్ 3 days వచ్చేసరికి మనకి గ్రేస్ పీరియడ్. మొత్తం కలిసి చూసుకుంటే 15 + 3 18 days, 18 + 30 అంటే మనకి 48 days అయితే మాక్సిమం బ్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. లేదంటే మనకి 52 days కూడా మనకి కొన్ని బ్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. కానీ అవన్నీ మనకి గ్రేస్ పీరియడ్ తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఏంటంటే ఇంకొక 10 days ఎక్స్ట్రా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీకు అరౌండ్ మీరు తీసుకున్న కాంచాలి 62 days వరకు అయితే మీరు బిల్ పేమెంట్ చేసుకుని టైం అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా దీంట్లో మనకి ఇంకొక బెస్ట్ అనిపించేది, చాలా వరకు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకునేది ఏంటంటే దీంట్లో మనకి 20% క్యాష్ బ్యాక్ వస్తుంది అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇదేంటంటే మనకి ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అయితే ఉండదు, డైరెక్ట్ మీకు యాప్ అయితే క్రియేట్ అయిపోతే మీకు 20% క్యాష్ బ్యాక్ అనేది వచ్చేసరికి అయితే వీళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ దీంట్లో వచ్చే ఒక చిన్న లాజిక్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే మీరు ఈ క్రెడిట్ కార్డ్ మీకు వచ్చేసింది, వచ్చిన తర్వాత మీరు దేనికి స్పెండ్ చేసినా సరే 20% వస్తుందంటే రాదు. మీరు ముందే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏ కేటగిరీలో మీరు స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎనీ 2 categories అయితే మీరు మంత్ స్టార్టింగ్ ఎప్పుడైతే మీరు స్పెండ్ చేస్తారంటే ముందే మీరు సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, ఆ 2 spends కి మాత్రమే మీకు 20%, అది కూడా అప్ టు 20%, ఫ్లాట్ 20% కాదు, మీకు అప్ టు 20% అయితే వీళ్ళు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అది వీళ్ళ సైడ్ నుంచి ఏంటంటే ఏ కేటగిరీ అనేది వాళ్ళకి స్పెసిఫిక్ గా అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు చేంజ్ చేసేసుకోవచ్చు. ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీకి అయితే వాళ్ళు 20% ఇవ్వచ్చు. కానీ మీరు సెలెక్ట్ చేసుకున్న దానికి ఏదైనా ఎనీ 2 కి అయితే అప్ టు 20% అయితే వీళ్ళు ఆఫర్ చేస్తామని చెప్తున్నారు అనమాట. దాంట్లో మీకు 1% ఉండొచ్చు, 5% ఉండొచ్చు, 10% కూడా ఉండొచ్చు అనమాట. సో ఇలా మీకైతే వేరీ అవుతూ ఉంటుంది. మీ స్పెండ్ చేసిన కేటగిరీ ఫస్ట్ టైం మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు అలా
ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత మిడిల్ సెలెక్ట్ చేసుకున్నారు లేదా మంత్ ఎండ్ లో సెలెక్ట్ చేసుకున్నారు, అలా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే రాదు. మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది. అది కూడా సెలెక్ట్ చేసుకున్న కేటగిరీలో మాత్రమే మీరు స్పెండ్ చేస్తేనే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. వేరే కేటగిరీలో స్పెండ్ చేస్తే మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదు. మిడిల్ లో కూడా మీరు చేంజ్ చేసేసుకోలేరు అనమాట. ఒకసారి ఫిక్స్ చేశారంటే అంతే, మంత్ మొత్తం అలానే ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మంత్ కి మళ్ళీ ఫ్రెష్ గా మీరు చేంజెస్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఒక 2 కేటగిరీస్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కేటగిరీస్ లలో యూస్ చేయకుండా వేరే కేటగిరీస్ లలో యూస్ చేసాం, ఏమైనా ఫైన్ పడుతుందా అంటే ఎటువంటి ఫైన్ అయితే మీకు పడదు అనమాట. జస్ట్ మీకు రివార్డ్స్ అనేది రాదు. అండ్ ఇంకా నాకు దీంట్లో ఇంకో బెస్ట్ అనిపించిన ఫీచర్ అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ కార్డ్ వచ్చేసరికి మనకి రూపే వేరియంట్ అయితే అవైలబుల్ గా ఉందన్నమాట. మీకు రూపే క్రెడిట్ కార్డ్ డైరెక్ట్ డిజిటల్ క్రెడిట్ కార్డ్ అనేది వచ్చేసరికి మీకు యాప్ అయితే అవైలబుల్ గా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఫిజికల్ కార్డ్ కావాలన్నా సరే మీరు ఫిజికల్ కార్డ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ కార్డ్ మీరు ఎలా అప్లై చేసుకోవచ్చు అని అంటే మీకు డిస్క్రిప్షన్ అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ కానీ ఎట్లయినా సరే మీరు యాప్ అయితే డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఈ కార్డ్ మనకి దేంతో టైఅప్ అయి తీసుకొచ్చారనంటే యూటిల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయితే బయట అవైలబుల్ గా ఉంటాయి. మీరు చాలా చూసుంటే మనకి చాలా కనిపిస్తుంటాయి అనమాట బ్యాంకింగ్స్ అయితే. సో వాళ్ళతో టైఅప్ అయి మనకి రోర్ బ్యాంక్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ రోర్ బ్యాంక్ లో మనం చూసుకున్నట్టయితే మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ కనుక అప్లై చేశారనుకోండి, ఈ క్రెడిట్ కార్డ్ కి గాను మీకు సేవింగ్స్ అకౌంట్ కూడా వీళ్ళైతే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. ఈ సేవింగ్స్ అకౌంట్ లో వచ్చేసరికి మీకు 7% అయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ అయితే వీళ్ళు మీకు ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఏమైనా చేశారనుకోండి మీకు అప్ టు 7% వరకు అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట పర్ ఇయర్ కి వచ్చేసరికి. ఇప్పుడు మీరు ఈ కార్డ్ ఎలా అప్లై చేసుకోవచ్చు అయితే మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్ మీకు అది ప్లే స్టోర్ యాప్ స్టోర్ అయితే తీసుకెళ్తుంది అనమాట. అక్కడ అయితే మీరు రోర్ బ్యాంక్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్ అనేది మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీ ఫోన్ నెంబర్ అనేది వెరిఫై చేసిన తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్స్ అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ వెరిఫికేషన్స్ అయితే మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. వన్స్ మీకు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ పాన్ కార్డ్ ఫిజికల్ పాన్ కార్డ్ అయితే మీరు పట్టుకొని మీరు ఒక వీడియో కేవైసీ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు వీడియో కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఓకే అనుకుంటే మాత్రం మీకు వెంటనే ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసి మీకు వర్చువల్ గా క్రెడిట్ కార్డ్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తారనమాట. సో మీ ఆ క్రెడిట్ కార్డ్ ని మీరు డైరెక్ట్ గా యాప్ నుంచి అలా మీరు యాక్టివేట్ చేసుకొని మీకు కావాల్సిన యూపీఐ యాప్స్ కదా మీరు లింక్ చేసుకోవచ్చు. దాని నుంచి అయితే మీరు ఈ కార్డ్ అయితే ఈజీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీకు ఈ కార్డ్ అప్లై చేసినందుకు కానీ మీకు సేవింగ్స్ అకౌంట్ అయితే వస్తుంది. సేవింగ్స్ అకౌంట్ సపరేట్, మనకి క్రెడిట్ కార్డ్ సపరేట్ అనమాట. ఈ రెండింటికి ఎటువంటి లింక్ అయితే ఉండదు. ఆ సేవింగ్స్ అకౌంట్ కూడా మీరు కావాలనుకుంటే మీ కన్వీనియంట్ బట్టి యూస్ చేసుకోవచ్చు. అది కూడా మనకి 0 బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అనమాట. ఫ్రీ సేవింగ్స్ అకౌంట్ అండ్ డెబిట్ కార్డ్ కూడా మీకు ఫ్రీగా అయితే వస్తుంది అనమాట. ఓన్లీ బెనిఫిట్స్ అయినా, దీంట్లో డ్రాబ్యాక్స్ ఏం లేవా, నెగిటివ్ సైడ్స్ ఏం లేదా అని చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వచ్చే ఫస్ట్ నెగిటివ్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో మీకు ఎటువంటి లాంచ్ బెనిఫిట్స్ అయితే ఉండవు అనమాట. అది డొమెస్టిక్ కానివ్వండి ఇంటర్నేషనల్ కానివ్వండి ఎటువంటి లాంచ్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ మీకు ఉండదు అనమాట. అండ్ దాంతో పాటుగా ఈ కార్డ్ తీసుకున్నాను అనుకోండి, ఈ కార్డ్ లో మీకు రివార్డ్ పాయింట్స్ అనేది ఎటువంటి రివార్డ్ సిస్టమ్ అయితే ఉండదు అనమాట. ఎక్కడైతే మీరు 2 కేటగిరీస్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం మాత్రమే మీకు అప్ టు 20% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అది ఎంత వస్తుందని కూడా మనకు గ్యారంటీ అయితే ఇవ్వలేము అనమాట. ఇచ్చినా సరే మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీని ఒకవేళ చేంజ్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ మీరు చేంజెస్ అనేది చేసుకోలేరు అనమాట. ఎలా ఉందో అలానైతే మీరు యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నా దగ్గర ఒక 1 or 2 బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు అంటే నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ కార్డ్కి అప్లై చేసుకోవడమే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే దీంట్లో మీకు వచ్చే బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే చాలా తక్కువ. ఎవరైతే ఎంట్రీ లెవెల్, ఇప్పుడు మేము ఫస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నాం, ఇప్పుడు నా శాలరీ స్టార్ట్ అయింది, ఇప్పుడు మేము మంచి క్రెడిట్ కార్డ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు, మాకు లో శాలరీ ఇన్కమ్ ఉంది అండ్ ప్రాపర్ గా శాలరీ బేస్ లేదు అనుకున్న వాళ్ళైతే ఈ క్రెడిట్ కార్డ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. లేదు మాకు ఆల్రెడీ మంచి బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ ఉంది అనుకున్న వాళ్ళైతే ఈ కార్డ్కి వెళ్ళకపోవడం బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మేము ఆ క్రెడిట్ హిస్టరీని బిల్డ్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకైతే మంచి కార్డ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు బ్యాంక్ అకౌంట్ తో పాటుగా మీకు క్రెడిట్ కార్డ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి, అండ్ క్రెడిట్ లిమిట్ కూడా మీకు డీసెంట్ గానే వస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు స్టూడెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడైతే మీకు డీసెంట్ క్రెడిట్ లిమిట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ కనుక మీరు ప్రాపర్ గా యూస్ చేశారనుకోండి, ఇక్కడ మీకు మంచి సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ దాంతో పాటుగా మీ క్రెడిట్ హిస్టరీ కూడా అయితే మీకు బిల్డ్ అవుతుంది అనమాట ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకోవడం వల్ల. దీంట్లో మంచిగా అనిపించింది అయితే నాకు 62 days ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసినారు కదా, అది కొంచెం బెటర్ అనిపించింది అనమాట. ఒకవేళ కనుక మీరు ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుంటే మాత్రం దీంట్లో మినిమం ఈఎంఐ కన్వర్షన్ వచ్చేసరికి మీకు 2000 రూపీస్ నుంచి అయితే ఉంటుంది అనమాట. 2000 రూపీస్ ని మీరు 2 months నుంచి వెళ్ళి 12 months వరకు అయితే మీరు ఇంట్రెస్ట్ పీరియడ్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ వచ్చేసరికి
అయితే 12% పర్ యానం కింద అయితే వీళ్ళు చార్జెస్ అయితే చేస్తామని చెప్తున్నారు అనమాట. పర్సన్ టు పర్సన్ అయితే మనకి వేరే అవుతుండొచ్చు అనమాట ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే తక్కువ శాలరీ ఎంప్లాయీస్ ఉంటారో, 20,000 కంటే తక్కువ శాలరీ ఉన్న ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళైతే ఈ క్రెడిట్ కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అప్లై చేసుకుని అయితే యూస్ చేసుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీకు కొత్త క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశం అయితే పెరుగుతుంది అనమాట. ఎవరైతే ఆల్రెడీ మా దగ్గర కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఒక 1 or 2 బ్యాంక్స్, HDFC క్రెడిట్ కార్డ్, ICICI, యాక్సిస్, SBI, ఏదైనా ఒక బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంది మా దగ్గర అనుకుంటే మీరు వేరే క్రెడిట్ కార్డ్స్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఒకసారి రిఫర్ చేయండి, ఏ క్రెడిట్ కార్డ్ మీకు సూట్ అవుతుంది. అండ్ ఒకసారి మన ఛానల్లో చూసారనుకోండి, నేను తక్కువ వీడియోస్ అప్లోడ్ చేసినా సరే బెస్ట్ అనిపించే క్రెడిట్ కార్డ్స్ని మాత్రమే ఇక్కడ నేను ఈ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. ఒకసారి ఒక్కొక్క వీడియో అయితే మీరు చూడండి, ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీకు కావాలనుకుంటారో ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే మీరు చూడండి. దాంట్లో బెస్ట్ అనిపించే కార్డ్ అయితే నేను ఇక్కడ రికమెండ్ చేశాను అనమాట. ఆ కార్డ్ కనుక యూజ్ చేసుకొని మీరు స్పెండ్ చేశారనుకోండి, మినిమం రిటర్న్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ నా ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఈ వీడియో నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది, ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చింది, నాకు బెటర్ అనిపించింది అని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చలేదు అనుకోండి, నేను తప్పు చెప్పినట్టు అనిపించినా సరే, ఇంకేదైనా కరెక్షన్ చేసుకోవాలనిపించినా సరే, ఖచ్చితంగా మీ అభిప్రాయాలను అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చలేదు అనుకోండి, డిస్లైక్ చేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తానని అయితే అనుకుంటున్నాను. అండ్ మన వీడియోస్ అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని అనుకోండి, ఇలాంటి యూస్ఫుల్ అయ్యి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఈ ఛానల్ తీసుకొస్తూనే ఉంటాను అనమాట. సో అవన్నీ మిస్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.